148,76,00,000 సీసీ లైనింగ్ మంజూరైంది. ఆ సీసీ లైనింగ్ కనుక కంప్లీట్ అయితే ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నేరుగా నవాపేట రిజర్వాయర్కు నీళ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. గణపురం రిజర్వాయర్ నవాపేట రిజర్వాయర్ మధ్య ఉన్న పంట పొలాలకు సాగునీరు అందిస్తూనే నవాపేట రిజర్వాయర్ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని గుండాల మోత్కూరు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించవచ్చు. దేవరుప్పుల మండలానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఆ పనులకు మంజూరు వచ్చింది నవంబర్ 2024న. తర్వాత నవంబర్ 2024 నాడే 17 నవంబర్ 2024 నాడు గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 25-26 నుంచి డిగ్రీ కళాశాల గన్పూర్లో ప్రారంభించే విధంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సంవత్సరం 2025 జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ప్రస్తుతము ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ డిగ్రీ కళాశాల క్లాసెస్ను ప్రారంభించాలని నిర్ణయించాం. భవన నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు మంజూరైంది. అది కూడా టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తాం. అది కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 53 కోట్ల రూపాయలు రోడ్లకు మంజూరైనాయి. ఒకసారి 15 కోట్లు, మరొకసారి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద 15 కోట్లు, అదేవిధంగా ఎంఆర్ఆర్ కింద 23 కోట్లు, మొత్తంగా 53 కోట్ల రూపాయలు మనకు కింద. మాకు గణపురం డివిజన్ కేంద్రమైంది. డిఈ ఆఫీస్ గణపురంలో ఉంటుంది, కానీ వాళ్ళకు పక్కా భవనం లేదు. అక్కడ ఆఫీసు నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమే కాకుండా కొత్తగా 3 సబ్ స్టేషన్లు, ఒకటి కుర్చపల్లిలో, రెండవది సాగరములో, మూడవది కొండాపురంలో 3 33/11 kV సబ్ స్టేషన్స్ కూడా మంజూరైనాయి. మొత్తంగా ఎన్పిడిసిఎల్ ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు వచ్చింది. దానికి తోడుగా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో కొత్తగా 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నది. ఈ 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణం కనుక జరిగితే దాదాపు తరిగొప్పుల, నర్మెట్ట, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ ఈ 6 మండలాలలో ఉన్న సబ్ స్టేషన్స్కు ఈ 220 kV సబ్ స్టేషన్ నుంచి పవర్ సప్లై ఉంటుంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా పోతుంది. ఈ 220 kV సబ్ స్టేషన్ గత ప్రభుత్వంలోనే మంజూరైంది. పనులు మధ్యస్థంగా ఆగిపోయినాయి. నేను వచ్చిన తర్వాత 2 సార్లు దీనిపైన సమీక్ష చేసినాం. పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. 31 మార్చ్ 2025 లోపట ఈ 220 kV సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కుడా ద్వారా, ఎస్డిఎఫ్ ద్వారా, ప్రత్యేకించి ఈజీఎస్ ద్వారా దాదాపుగా 25 కోట్ల రూపాయల వరకు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు ఇప్పించుకోవడం జరిగింది. మా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. మొన్న ఈ కార్యక్రమము లాంచింగ్ చేసిన జనవరి 26వ తారీఖు నాడు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు
మాకు ఇంకా అదనంగా ఇండ్లు కావాలని అడిగినప్పుడు వారు ఇంకొక 1500 ఇండ్లు అదనంగా ఇస్తా అన్నారు. మొత్తంగా నియోజకవర్గానికి 5000 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి. 5000 ఇండ్లు అంటే ఇంటూ 5 లక్షల చొప్పున 250 కోట్ల రూపాయలతో సమానం. పేద వర్గాలకు గ్రామ సభల ద్వారా పారదర్శకంగా గుర్తింపు పొందిన లబ్ధిదారులకు, స్వంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వాళ్లకు రాజకీయాలకు అతీతంగా ఈ 5000 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఇంకా పంచాయతీ రాజు నుండి ఒక 80 కోట్ల